హాయ్ అందరికీ. ఎప్పుడైనా పప్పుచారు తినే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా పెసరపప్పు చారు తిన్నారా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. అది నీట్గా అయితే కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలి. తర్వాత అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. అండ్ మనకి పైన పొంగకుండా విజిల్ వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా విజిల్ అయితే పెట్టేసా. 3-4 విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ పెట్టుకున్నాక ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది చూసారా. ఉడికిపోయాక అందులోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ ఒక టమాటో లేదా 2 టమాటోలు అయితే కట్ చేసేసుకోవాలి. అండ్ ఉడికిన పప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత టమాటా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే అన్నీ వేసుకోవాలి. నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నా. కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. బటర్ వేసుకొని అది మొత్తం అయితే మరిగించాలండి. అండ్ మరుగుతున్న దాంట్లో ఈ తాలింపు వేసేయడమే.